నా పేరు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ స్టేట్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా మాదిరెడ్డి విజయసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంటు. ఇతర వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్కు సంబంధించినటువంటి మెంబర్సు అందరికీ కూడా ఇందులో ఇక్కడ ఉన్నారు. మెయిన్గా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి సంబంధించి మరి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు దాటిపోతున్నా కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదో ఒక సాకుతో అంటే కొంత మనకు రావాల్సినటువంటి రెవెన్యూ కొంచెం తగ్గిపోవడం మూలన, అది కొంచెం లేట్ కావడం మూలన కొంత లేట్ అయినట్టు దానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ కారణం లేదు, ఏం లేదు. మాట్లాడితే ఇంతకుముందు అది చేశారు, వాళ్ళు చేశారు అని చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ స్కీమ్స్ ఏ విధంగా చేశారు, దేశంలో లేనటువంటి విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. ఈ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం, ఇంటి వద్దకే వెల్ఫేర్ స్కీమ్ గడప వద్దకే చేర్చడం జరిగింది, ఎక్కడా లేవు. అయితే అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే వాళ్ళకు ఎక్కడ ఓట్లు వేస్తారో ప్రజలనేటువంటి నెపంతో ఈ రోజునటువంటి ఈ కూటమి ప్రభుత్వ నేతలంతా కూడా ఒక కుటిల బుద్ధితో ఆ యొక్క ఏవైతే ప్రజలకు మంచి చేస్తున్నాయో ఆ యొక్క సంస్థలన్నీ కూడా విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున చూస్తూ ఉన్నాం, ఉద్యోగులు దాదాపుగా మరి 1,26,000 మంది 27,000 మంది ఉన్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలలో రేషనైజర్ల పేరుతో చెప్పి వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని గ్రామ సచివాలయాలలో ఉద్యోగస్తులు లేకుండా ఒక 3-4 సచివాలయాలకు ఒకరి లెక్కన సర్దడం, వేకెన్సీస్ అన్నీ కూడా పక్కకు పంపించేసి ఆ వేకెన్సీస్ అన్నీ కూడా దాన్ని ఏం చేస్తున్నారంటే అవన్నీ కూడా సర్ప్లస్ కింద చూపెట్టే మొత్తం అన్నీ కూడా వేకెన్సీస్ అన్నీ కూడా రద్దు చేయబోతున్నారు. వాళ్ళు ఎన్నికల హామీలలో ఏమిచ్చారు? అయ్యా, ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి, 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. సరే, ఆ ఉద్యోగాలు రాని వాళ్ళకి ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అసలు దాని మీద ఏమన్నా చేస్తున్నారా? ఉద్యోగాలు కల్పించట్లా, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. పర్టికులర్లీ చిన్న తరగతి ఉద్యోగాలు, వాలంటరీ వ్యవస్థనే నాశనం చేసి ఆ వాలంటరీ సిస్టమే లేకుండా చేశారు. వాళ్ళకు జీతాలు జీతాలు ఉన్న జీతం కూడా 5,000 లేకుండా 5,000 నుంచి 10,000కు పెంచుతామన్నారు మేము వచ్చిన తర్వాత. ఎక్కడ పెంచారండి? వాళ్ళు అసలు ఉద్యోగులే కాదని చెప్పేసి వాళ్ళందరినీ తీసేశారు, వాళ్ళని రోడ్డు మీద పడేశారు. బ్రేవరీస్ కార్పొరేషన్లో దాదాపు 15,000 మంది పనిచేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి రోడ్డు మీద పడేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే దాదాపు ఒక 34,000 గ్రామ సచివాలయాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలలో ఒక 6,000, 40,000 ఉద్యోగాలు, 40,000 ఉద్యోగాలను రద్దు చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇదా చేసేది? ఉద్యోగ కల్పన అంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒకరోజు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. గవర్నర్ స్పీచ్ అసెంబ్లీలో స్టార్టింగ్ రోజున గవర్నర్ స్పీచ్ ఉంటుంది, దాంట్లో రాసిచ్చారు. ఈ నోట్ లేదని రాసిస్తే ఆయన దాన్ని ప్రజెంట్ చేస్తారు శాసనసభలో. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము రాష్ట్రంలో అని చెప్పేసి రాసిచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఏంటి అది చదువుకుంటూ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు, ఎవరికి ఇచ్చారు, అసలు ఎక్కడ ఇచ్చారని అడిగితే ఇస్తామని చెప్పాము, ఇస్తారు, కొన్ని కంపెనీలు ప్రామిస్ చేశాయి, ఆ కంపెనీ స్థాపిస్తారట, స్థాపించిన తర్వాత ఉద్యోగాలు ఇస్తారట. అన్ని కాకమ్మ కబుర్లు అంటారు చూడండి, కథలు పిట్ట కథలు చెప్పారు. వాళ్ళు పరిశ్రమలు ఎప్పుడు స్థాపిస్తారు, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఈరోజు చూస్తూ ఉన్నాం, మీరు ఈ 4-5 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఉర్సా అనేటువంటి కంపెనీకి, డొల్ల కంపెనీకి ఎక్కడ 99 పైసలు లెక్కన ఇవ్వడం జరిగింది.
ఏమండి ఎవరికైనా పేదలకి లేకపోతే ఉద్యోగస్తులకు కూడా ఇస్తామన్నారు, జర్నలిస్టులకు కూడా ఇస్తామన్నారు ఇంటి స్థలాలు. ఎక్కడైనా ఇచ్చారా? నేను అదే చెప్తూ ఉన్నా. 99 పైసలు లెక్కన వాళ్ళకు ఎకరా ఇచ్చారు, 60 ఎకరాలు ఇచ్చారు. మరి మా ఉద్యోగులకి జర్నలిస్టులకు మాకు కూడా ఇవ్వండి, మేము అవసరమైతే 99,000 ఎకరాకి ఇస్తామని చెప్పిన. వాళ్ళు 99 పైసలు ఇస్తే 99 ఎవరో తెలియదు. అతను చిన్న ఆఫీస్ హైదరాబాద్లో పెట్టుకున్నాడట. అసలు అది ఆఫీస్ ఉన్నదా లేదో తెలియదు. మొన్న ఫిబ్రవరిలో ఆఫీస్ పెడితే దానికి మేఘాల మీద దాని మీద క్యాబినెట్లో పెట్టి ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకు 60 ఎకరాలు దారాదత్తం చేయాలని చూస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే పేదలు వీళ్ళందరూ ఏమైపోతారు? ఇట్లా ఉంది విషయాలు చూస్తూ ఉంటే. ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి పర్టికులర్గా ఏ ఒక్కటి కూడా పిఆర్సీ కమిషనర్ని ఉన్న పిఆర్సీ కమిషనర్ తీసేశారు. మళ్ళా తిరిగి అపాయింట్ చేస్తారంటే అది చేయట్లా. ఇప్పటికే కాలయాపన జరుగుతూ ఉంది, 2 ఏళ్ళు దాటిపోయింది. అది ఎప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటారు, ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అర్థం కాక అయోమయంగా ఉన్నారు. రావాల్సినటువంటి 3 డిఏలు ఉన్నాయి. ఒకటి 2024 నుంచి, ఒకటి 7/24 నుంచి, ఒకటి ఇంకొకటి ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి. ఇంకో కొద్ది రోజులు పోతే 1/7 నుంచి కూడా ఇంకో డిఏ వస్తుంది, 4వ డిఏ కూడా. ఒక్క డిఏ ఇచ్చిన పాపాన పోలే ప్రభుత్వంలో. దాంతోపాటు దాదాపు ఈ రోజున 30,000 కోట్లు ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఎప్పుడూ లేదు ఈ మాదిరి. వాళ్ళు పెట్టుకున్నటువంటి జీపీఎఫ్ వాళ్ళ సొమ్ము దాచుకున్న సొమ్ము కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఏపీజీఎల్ఐ అయితేనేంటి, జీపీఎఫ్ అయితేనేంటి, ఇలాంటి డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి కూడా ఉద్యోగస్తులకు ఇవ్వట్లా. వాళ్ళకు ఉన్నటువంటి సరెండర్ లీవ్, అమ్ముకున్నటువంటి లీవ్ కూడా పెండింగ్ పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. పర్టికులర్లీ పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది ఈఎల్ ఎన్కాష్మెంట్. అది కూడా వాళ్ళకి ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ పోతూ 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు అయింది. 30,000 నుంచి 40,000, 50,000 ఇట్లా పెంచుకుంటా పోతారా? లేకపోతే ఈ ఉద్యోగ వ్యవస్థనే లేకుండా దెబ్బ కొడతారా? అర్థం కావట్లేదు. ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం ఉద్యోగుల మీద ప్రభుత్వంలో రాజకీయ కక్షలన్నీ కూడా ఉద్యోగస్తుల మీద చూపిస్తా ఉన్నారు. ఏదో ఆ ప్రభుత్వంలో ఇట్లా చేసినా, ఈ ప్రభుత్వంలో ఇట్లా చేయాలా, అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా వాళ్ళని కేసులు పెట్టి జైళ్లలో పెడుతూ ఉన్నారు. అధికారులని, పెద్ద అధికారులని, కొంతమంది అధికారులని పక్కన పడేసి వాళ్ళకు నెలల తరబడి, సంవత్సరాలు, దాదాపు 11 నెలలు కావస్తుంది ఇంతవరకు పోస్టింగ్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు. ఎక్కడ పోతున్నాం అసలుకి? నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ నాయకులకి ప్రభుత్వాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగి ఒకసారి సర్వీసులో చేరిన తర్వాత ఖచ్చితంగా 62 సంవత్సరాలు వచ్చినంత వరకు రిటైర్ కాడు, అదే శాఖలో పనిచేస్తాడు. అలాంటి వాళ్ళకు కూడా మీరు రాజకీయాలన్నీ కూడా వాళ్ళ మీద నెట్టి బలవంతంగా వాళ్ళని దాంట్లో ఇరికిస్తున్నారు. ఇది భావ్యం కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా ఉండి ఒక అధికారి స్ట్రిక్ట్గా చేస్తే అది రుచించదు వీళ్ళకి. ఎంతసేపు వాళ్ళు చెప్పింది తప్పుడు పనులు చేసి చేయించుకుంటారు. ఇప్పుడు తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు అట్లా తప్పు చేసామని చెప్పి మళ్ళీ ఇరికిస్తారు. ఇలాంటి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈనాడున్నటువంటి ప్రభుత్వంకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్నటికి నేను చూస్తా ఉన్నాం, నేను మొన్న ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, రెగ్యులర్ ఉద్యోగస్తులు అని 3 రకాలుగా ఉద్యోగస్తులు ఉన్నారండి. రెగ్యులర్ ఉద్యోగస్తుల సంగతి చెప్పా మీకు ఇప్పుడు వరకు. సకాలంలో జీతాలు రావు, సకాలంలో వాళ్ళకి రావాల్సినటువంటి ఏవి కూడా డిఏలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా రావట్లా. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు రకరకాలుగా అని చెప్పాను. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని గత ప్రభుత్వంలో 10,177 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అర్హులైనటువంటి వాళ్ళని తీసుకుని వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేసుకునే టైంలో దాదాపు 3,000 పైగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేశారు. ఎక్కువగా అందులో మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ మిగిలిపోయారు. ఎన్నికల కోడ్ రావడం మూలన ఇదే టీడీపీ పార్టీ వాళ్ళు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు రిప్రజెంట్ చేసి ఆపిచ్చారు.
వాళ్ళకి ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఆ రోజు మీరు ఆపిచ్చారు, వాళ్ళ ఉద్యోగస్తులు కొంత వాళ్ళు 7,000 పైగా ఆగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మరి ఎన్నికల కోడ్ లేదు, ఏం లేదు, దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. రిమైనింగ్ వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరినైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని ఇమీడియట్ గా రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దే హావ్ వర్క్డ్ మోర్ దాన్ 25 years అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇట్లా ఉద్యోగస్తుల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆప్కాస్ అనేటువంటి సంస్థలో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు వాళ్ళందరికీ 1వ తారీఖున జీతం వస్తుంది, లేకపోతే వాళ్ళు ఏజెన్సీస్ వాళ్ళు ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళకి శాలరీస్ పే చేయట్లా, నెలలు పెండింగ్ పెట్టుకుంటున్నారు. దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు, బ్రోకరేజ్ లాగా తీసుకొని వాళ్ళకు రావాల్సిన దాంట్లో తగ్గించి జీతాలు ఇస్తున్నారు. చాలా మందిని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ కులం వాళ్ళనో, వాళ్ళ మతం వాళ్ళనో, వాళ్ళ ప్రాంతం వాళ్ళనో, వాళ్ళ చుట్టాల వాళ్ళనో, వాళ్ళకి తెలిసిన వాళ్ళనో, డబ్బులు ఇచ్చిన వాళ్ళనో, ఈ విధంగా ఎవరిని పడితే వాళ్ళని ఆ యొక్క అవుట్ సోర్సింగ్ విధానంలో చేర్చుకుంటున్నారు. దీన్ని నిర్మూలించాలి, వాళ్ళకు న్యాయం చేకూర్చాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క ఆప్కాస్ అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో అందరినీ కూడా ఎన్రోల్ చేసి దాదాపు 1,00,000 మంది ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థకి అందరికీ కూడా 1వ తారీఖున జీతాలు వచ్చే విధంగా చేస్తే దాన్ని కూడా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి ఎవరైతే కమిషన్ ఏజెంట్ ఉంటారో, ఎవరైతే బ్రోకర్లు ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి, ఆ ఏజెన్సీలకు ఇచ్చి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళకు వచ్చే దాంట్లో వాళ్ళకు రావడమే తక్కువ జీతం వస్తుంది. ఏ 15,000 20,000 వస్తే దాంట్లోనే వీళ్ళందరూ కూడా పట్టుకొని వాళ్ళతో పని చేయించుకునేది, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఇయ్యరు. ఆ డబ్బుల ద్వారా వ్యాపారము లేకపోతే వాళ్ళ చుట్టాలకో ఎవరికో ఇచ్చుకోవచ్చు. వాళ్ళకి కావాల్సినటువంటి మనుషులందరినీ కూడా ఈ వ్యవస్థలో మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థను నాశనం చేయాలా, దాన్ని తీసేయాలా, ఆ వ్యవస్థ ఏమైనా కానీ నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆ జోబులు నింపుకోవాలనేటువంటి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే మొన్న ఇచ్చినటువంటి 802 జీవో ఏదైతే ఇచ్చారో, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేశారు, దాని మీద ఎగ్జామిన్ చేసి అది మంచిదా చెడ్డదా తెలుస్తా ఉంది కదండి. ఇంతకుముందు ఎట్లా ఉండింది, ఇప్పుడు ప్రతి నెల సిస్టంలోకి వచ్చారు వాళ్ళ ఉద్యోగస్తుల్లాగా. బాగుండే దాని మీద ఎగ్జామిన్ చేయడం ఏంటి, బాగలేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మిగిలిపోయిన వాళ్ళు రెగ్యులరైజ్ చేయండి అంటే అది చేయట్లేదు. దాని మీద కమిటీ వేసి దాన్ని ఇమీడియట్ గా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి కదా. అది ఒక కేటగిరీ దగ్గర 225 రూపాయల లెక్కన ఒక కేటగిరీ దగ్గర కలెక్ట్ చేస్తా ఉన్నారు. దాంతోపాటు నా దగ్గర 300 రూపాయలు ప్రభుత్వం కట్ చేసుకుంటే నా శాలరీలో నుంచి, పెన్షన్లో నుంచి, అవతల ప్రభుత్వం కూడా దానికి మ్యాచింగ్ షేర్ వేసి ఏదైతే ఆ వ్యవస్థ ఉందో ఆ యొక్క ఆరోగ్యశ్రీకి పంపాలి వాళ్ళకి. అది పంపరు, సకాలంలో ఎక్కడా కూడా పంపట్ల. మేము కట్టినటువంటి షేర్ని అట్లనే ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వాళ్ళ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళు వెనక్కిపోతా ఉన్నారు. ఎందుకంటే మాకు బిల్లులు పే చేయట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ప్రతిసారి అంతే, వాళ్ళు మేము ట్రీట్మెంట్ ఆపేస్తున్నాము హాస్పిటల్స్లో అని వాళ్ళు ఆపేసిన తర్వాత అప్పుడు పిలిచేది వాళ్ళకు కొంత ఏదో ఇచ్చేది, మయ్యా బాబు కంటిన్యూ చేయండి అని చెప్తారు. కొన్ని హాస్పిటల్స్ అయితే డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి మేము ఈ ట్రీట్మెంట్, ఈ జబ్బులు మేము చేయమంటున్నారు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ షేరు ఉద్యోగస్తులు పెన్షనర్స్ కట్టినటువంటి అమౌంట్ను కలిపి ఎప్పటికప్పుడు ఆ యొక్క సంస్థకు సకాలంలో చెల్లించి ఉద్యోగులని, పెన్షనర్స్ని మరి మంచి వైద్యం అందే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. అదేవిధంగా రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి 70 సంవత్సరాలు మరి వయసు దాటినట్టు వాళ్ళకి 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గాను, అదేవిధంగా 75 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గాను ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అయితే ప్రభుత్వం చెప్పింది మేనిఫెస్టోలో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా, మేము వచ్చిన తర్వాత పెన్షనర్స్ కోసం వాళ్ళని మేము ప్రేమగా చూసుకుంటాం, వాళ్ళ కోసం ఒక పెన్షనర్స్ కార్పొరేషన్ ఒకటి పెడతాము, వాళ్ళకు సకాలంలో వాళ్ళకు ఇమీడియట్గా న్యాయం జరిగే విధంగా చేస్తామన్నారు. దాన్ని ఊసేటట్లా దాని మాటే ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. అలాగా పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ముందుకు పోవట్లే.
అదేవిధంగా ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్లో 40% వరకు కమిట్ చేయొచ్చు, ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. అమ్ముకున్న తర్వాత 15 ఏళ్ళ తర్వాత దాన్ని మరలా ఏదైతే కట్ చేస్తారో ఆ డిడక్షన్ లేకుండా ఫుల్ పెన్షన్ ఇస్తారు. కానీ 11 సంవత్సరాల 3 నెలలకే అవుతుందని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కోర్టులకు వెళ్ళారు. అన్ని కోర్టులు ఇచ్చాయి. 11 సంవత్సరాలు 3 నెలలు ఎవరైతే దాటుతారో వాళ్ళు కట్టనవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంతో డిడక్ట్ చేసుకున్నారో అదంతా కూడా 11 సంవత్సరాల 3 నెలల్లో తీరిపోతుంది కాబట్టి కట్టనవసరం లేదని చెప్పేసి కూడా ఇచ్చాయి. చాలా దగ్గర కట్టట్ల ప్రభుత్వాలు తెలుసు, అయినా కూడా దాని మీద ఒక జీవో ఇవ్వచ్చు కదా అందరికీ. కోర్టుకు పోయిన వాళ్ళకు ఆపేస్తున్నారు, కోర్టుకు పోయిన వాళ్ళ దగ్గర రికవరీ చేస్తున్నారు. కాబట్టి పెన్షనర్స్కి ఇమీడియట్గా దాన్ని ఏ విధంగా కోర్టులు చెబుతున్నాయో 11 సంవత్సరాల 3 నెలల వరకే ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి కాలయాపన చేస్తున్నారే కానీ ఎన్నికల ముందు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు అన్ని విధాలా చూసుకుంటాం, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలతో పాటు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇష్యూస్ అన్నీ కూడా మేము చేస్తాం, ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పేసి అన్నారు అని దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతి సభలలో కూడా ఎన్నికలలో పెట్టినటువంటి సభలలో చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక ప్రజల్ని ఏ విధంగా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా చదువుకున్నటువంటి మేధావర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థను కూడా ఒక విధంగా మోసం చేసినారని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఏదైతే పిఆర్సీ పెండింగ్ ఉందో దానికి సంబంధించి మధ్యంతర భృతిని ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, 11 నెలలు దాటిపోతున్నా కూడా ఇంకా మీకు టైం సరిపోవట్లేదా అని. అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్నారు. వెంటనే అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో 4 ఏళ్ల తర్వాతనా అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది కూడా ఉద్యోగస్తులకు రావాల్సినట్టు దాదాపు వాళ్ళు మేనిఫెస్టోలోనే ఒక 9-10 ఐటమ్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క ఐటమ్ కూడా చేయాల. ఉద్యోగస్తులకు చెప్పారు, అయ్యా మేము 1వ తారీఖున అందరికీ శాలరీస్ ఇస్తామని చెప్పేసి. తర్వాత అది బాగానే ఉంది, ఇస్తామని చెప్పినారు, 1 నెలలో ఇచ్చారు. తర్వాత ఏ ఉద్యోగికి కూడా ఏ శాఖలో కూడా ఏ జిల్లాలో కూడా ఉద్యోగులకి 1వ తారీఖున శాలరీస్ కానీ పెన్షన్స్ రావట్లా. శాంపుల్ అంటారు చూడండి, శాంపుల్లో నామకే వస్తాయి అంటారు చూడండి, ఆ విధంగా 1వ తారీఖున జ్యుడిషియల్ డిపార్ట్మెంటు రాష్ట్ర సచివాలయంలోనూ అదేవిధంగా హెచ్ఓడిసి కొంతమందికి ఏదో కొంత శాలరీస్ వేసి 2-3 తారీఖుల్లో కొంతమంది హెచ్ఓడిలో పనిచేసే వాళ్ళకి వేసి 6-7 తారీఖుల వరకు కూడా ఈ యొక్క శాలరీస్ ఇస్తూ పోతున్నారు. అయితే వాళ్ళు చెప్పుకునేది ఏమని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చెబుతూ ఉన్నారు, 1వ తారీఖున మేము జీతాలు ఇస్తున్నామని చెప్పేసి, ప్రతి నెలా ఇస్తున్నామని చెప్పేసి. ఎవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఉద్యోగ వ్యవస్థలో 15 లక్షల దాకా ఉద్యోగులు, పెన్షనర్లు, కార్పొరేషన్స్లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు. అవుట్సోర్సింగ్లోను కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కొంతమందికి అయితే చిన్న తరగతి ఉద్యోగస్తులకి నెలల వరకు కూడా పెండింగ్ పెడుతూ ఉన్నారు శాలరీస్. ఏదో ఒక వంక చెప్తారు అడిగితే. ఇంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంత ఆలస్యం జరిగినాయంటే దానికి కారణాలు ఉండేటి. కరోనా రావడము, ప్రపంచం అంతా కూడా కరోనా రావడం మూలన ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం కావడం మూలన కొంచెం అటు ఇటు అయినాయి. కానీ ఎక్కడ ఎవరికి రావాల్సినట్టు ఎక్కడ ఆపలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఉద్యోగస్తులు కూడా మరి ఎప్పుడు కూడా